నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొరణపాక గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం. అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా అరెస్ట్. భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం. రాఘవాపురంలో శ్రీరామనవమి వేడుకలు. సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న హరీష్ రావు. బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. రామక్కపేటలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. శ్రీ అభయ గణపతి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కొరణపాక గ్రామంలో శ్రీ లక్ష్మీ వీరనారాయణ స్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు గ్రామ ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలో శ్రీ లక్ష్మీ వీరనారాయణ స్వామి ఆలయం, శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో సిద్ధాంతి పంచాంగ కర్త ఎల్ సుబ్రహ్మణ్య శాస్త్రి, పాండురంగ శాస్త్రి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం రాజు, క్రాంతి కుమార్, వీరేశం, రాఘవేంద్ర, హిందూ ప్రసాద్ దంపతులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న వారికి 42 తరాలకు కూడా పుణ్యం వస్తుందని వేదాంతాలు చెప్తున్నాయని పేర్కొన్నారు. ఈ కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పుణ్యాలు వర్తిస్తాయని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజన్ రెడ్డి, రుషిందర్, యాదగిరి, శ్రీనివాస్, కొండల్, భానుచందర్, గ్రామంలోని ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ. కుంకుమ తీసి బొట్టు పెట్టుకోనండి. అందరికీ చూపిస్తారు, అందరూ నమస్కారం చేసుకోగలరు. స్వామివారి కళ్యాణ
ఇచ్చారు. దేవతలే చెప్పారు స్త్రీమూర్తి యొక్క ప్రాధాన్యం ఎంత గొప్పగా చెప్పారు. ఒక అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన నల్గొండ పోలీసులు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెండూరు మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ జానీ పాషా అనే వ్యక్తి గతంలో హైదరాబాద్ చైతన్యపురిలో మటన్ షాప్ లో పనిచేసేవాడు. అదే సమయంలో అక్కడికి తుర్ఖయాంజాల్కి చెందిన శ్రీనివాస్తో పరిచయం ఏర్పడి అతని దగ్గర 2016లో 2 సంవత్సరాల దాకా డ్రైవర్ గా పనిచేసే క్రమంలో అతని బామ్మర్ది అయిన బెంగళూరుకి చెందిన శ్రీనివాస్ గౌడ్తో పరిచయం ఏర్పడింది. అతను కర్ణాటక రాష్ట్రం నుండి ముడిసరుకు తీసుకువచ్చి హైదరాబాద్ శివారులో నకిలీ మద్యం తయారు చేస్తూ 2019 సంవత్సరంలో పలు కేసులు నమోదయ్యాయి ఆయన పైన. గత 6 నెలల క్రితం కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి జానీకి ఫోన్ చేసి రానున్న ఎలక్షన్లలో మద్యం ఎక్కువ సేల్ అవుతుంది కావున స్థానికంగా ఏదైనా అనువైన ప్రదేశం చూపిస్తే నకిలీ మద్యం తయారు చేసి ఇస్తానని చెప్పి నేరస్తుల వద్ద నుండి ముందస్తుగా 5 లక్షల రూపాయలు ఇస్తే 10 లక్షల విలువ గల మద్యం తయారు చేసిస్తానని చెప్పాడు. జానీ పరిచయస్తుడు అయిన ఎర్రజల్ల రమేష్ చెండూరుకి చెందిన ధోమలపల్లి యాదగిరి అలియాస్ మంగళగిరిలు కలిసి ఇట్టి విషయం గురించి తెలిపి నాంపల్లి మండలం గానుకపల్లిలో ఉన్న రమేష్ దగ్గర తోటలో పెడదామని నిర్ణయించుకున్నారు. జానీ మరియు రమేష్ యాదగిరిలు కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడి ఈ సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంలో వారు కన్ఫర్మ్ చేసుకొని 5 డ్రమ్ముల స్పిరిట్ తీసుకువచ్చి రమేష్ తోటలో పెట్టారు. ముగ్గురు కలిసి ఎర్రజల రమేష్ మరియు మంగళ యాదగిరి తలా 2 లక్షలు వేసుకొని మొత్తం 6 లక్షల రూపాయలు శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చారు. ఈ విధంగా కల్తీ మద్యం తయారు చేసి ప్రజలకు సరఫరా చేసే క్రమంలో వీరిని పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. ఇట్టి కల్తీ మద్యం ప్రజలకు గనుక తాగినట్లయితే ప్రజలకు ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున వీరిపై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అరెస్టు చేయడమైందని వివరించారు. అందరికీ నమస్కారం. మనకి గత కొద్ది రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ మీద మనము వర్కౌట్ చేస్తుండగా ఒక కేసులో మనము ఒక 4 అక్యూజ్ని మనం పట్టుకోవడం జరిగిందండి. దీనికి సంబంధించి వీళ్ళు కల్తీ లిక్కర్ అంటే ఆల్కహాల్ని ఒరిజినల్ సోర్స్ నుంచి కాకుండా వేరే స్పిరిట్ ప్లస్ ఇంకా వేరే ఏవో ప్రోడక్ట్స్తో కలిపి యాక్చువల్ ఆల్కహాల్ బాటిల్స్లో నింపేసి జనాలకి అమ్మే ప్రయత్నం చేసినారు. దీనికి సంబంధించి మన దగ్గర ఇప్పుడు 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒకటి నాంపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 44/25 ఒకటి, ఇంకొకటి చెండూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 6/25. దీని మోడస్ ఆపరాండి ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి పాత ఈజ్ అన్ ఓల్డ్ అఫెండర్, ఎక్సైజ్ కేసు ఉంది అతని మీద ఆల్రెడీ, సేమ్ అడల్టరేటెడ్ ఆల్కహాల్ మీద. అతను బెంగళూరు కర్ణాటకకి చెందినవాడు. అతనికి మొహమ్మద్ జానీ పాషా అతని దగ్గర పాతగా డ్రైవర్గా పనిచేసినాడు. జానీ పాషా, A1 రమేష్, ఇంకా భార్గవ్ ముగ్గురు కలిసి మనము మనీ సంపాదిద్దాం అని చెప్పేసి తలా 2 లక్షలు కలెక్ట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అతనికి 5 lakhs ఇస్తే వీళ్ళకి 20 బాటిల్స్ ఆఫ్ 6 drums ఆఫ్ స్పిరిట్ అతను కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ చెండూరులో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళా ఒక 1 week తర్వాత మళ్ళీ అతనికి ఫోన్ చేసి మా దగ్గర సామాన్లన్నీ కరెక్ట్గా తీసుకొని వచ్చినామంటే అతను అక్కడ నుంచి మళ్ళీ కొన్ని పౌడర్స్ ప్లస్ కొన్ని లిక్విడ్స్ తీసుకొని వచ్చేసి ఆ డ్రమ్స్లలో కలిపి దే విల్ క్రియేట్ అరౌండ్ 40 బాటిల్స్, ఇట్లాంటివి ఒక 40 బాటిల్స్ వాళ్ళు తయారు చేస్తారు. చేసిన తర్వాత తెలిసిన వాళ్ళందరికీ కూడా దీని టేస్ట్ కరెక్ట్ బాటిల్ లాగా ఆల్కహాల్ లాగా ఉందా లేదా అని చెప్పి కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఆ టేస్ట్ కొంతవరకు మ్యాచ్ అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ లోకల్లో ఉన్న జాల వెంకటేష్ ఆల్కహాల్ ఎక్సైజ్ షాప్ ఉంటుంది అతనిది, ఆ ఆల్కహాల్ షాప్లో అతనితో మాట్లాడుకొని మీరు బాటిల్స్లలో ఫిల్ చేసి ఇస్తే మేము పర్చేజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ రాగానే పట్టుకుంటాము. దిస్ ఈజ్ ఆల్ అడల్టరేటెడ్ లిక్కర్. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ స్పిరిట్ ప్లస్ 2-3 కెమికల్స్ కలిపిన తర్వాత సేమ్ కలర్కి వచ్చిన తర్వాత ఖాళీ అయిన మందు బాటిల్స్లలో వీటిని నింపి మళ్ళీ ఆ సీల్ ప్రాపర్గా తీసుకొని వచ్చి ఆ సీలింగ్ మెకానిజం బయట నుంచి ఇంకెవరైనా మాట్లాడుకొని ఆ సీల్ చేసి మళ్ళీ
అదే ఆల్కహాల్ అందులో నింపిన తర్వాత మళ్ళీ దాన్ని ఆల్కహాల్ షాప్లో పెట్టి అమ్మనికి వీళ్ళు ప్లాన్ వేయడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర టోటల్గా వీ హ్యావ్ కాట్ అరౌండ్ 600 లీటర్స్ ఆఫ్ స్పిరిట్. అంటే ఈచ్ లీటర్ ఆఫ్ స్పిరిట్తో మనం 2 times అంటే రఫ్లీ 1800 లీటర్స్ వరకు అడల్టరేటెడ్ లిక్కర్ తయారు చేయవచ్చు. అండ్ 660 లీటర్స్ ఆఫ్ ఆల్రెడీ ఫినిష్డ్ ప్రోడక్ట్, దట్ ఈస్ ది కల్తీ లిక్కర్. సో దీంట్లో మనకి ఇద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మెయిన్ శ్రీనివాస్ గౌడ్, అతను ఆల్రెడీ ఒక కేసు ఉన్న దాని మీద, అతను కర్ణాటక చెందినవాడు. అతను ఒకడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతనే దీనికి మెయిన్ క్రియేటింగ్ మొత్తం ఎట్లా తయారు చేయడం కూడా నేర్పిస్తాడు. అతను కూడా త్వరలోనే పట్టుకుంటాం, స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఇంకోటి యాదగిరి అని చెప్పేసి, ఇతను కూడా ముగ్గురులో ఇతను ఒకడు. యాదగిరి ఈజ్ వన్ ఆఫ్ ది పర్సన్. యాదగిరి ఆల్సో మనీ ఇచ్చి వాళ్ళకి 2 lakhs ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఈ స్పిరిట్ కొని ఈ తయారు చేయడం ప్లాన్ వేయడం జరిగింది. అయితే మా పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒకటే విజ్ఞప్తి అండి, ఎక్కడ కూడా అడల్టరేటెడ్ లిక్కర్ లేకపోతే ఇట్లాంటి రాంగ్ డీల్స్ ఉన్నా కూడా మాకు కంపల్సరీగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏదున్నా కూడా రెగ్యులేటెడ్ మార్కెట్లో ప్రాపర్గా ఉంటేనే పర్చేస్ చేయండి. మీరు ఎక్కడ కూడా అన్నెసరీగా ఇది తక్కువ వస్తున్నది, అది తక్కువ వస్తుంది, సేమ్ టేస్ట్ ఉంది అని చెప్పేసి తీసుకొని మళ్ళీ హెల్త్ ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదున్నా కూడా ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తారు. దీంట్లో కూడా వాళ్ళ సపోర్ట్ మాకు చాలా వరకు దొరికింది. ఇప్పుడు ఫర్దర్గా ఈ ఎక్సైజ్ కేసులో కూడా మన మారుతి నగర్లోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గోదావరి కనిలోని మారుతి నగర్లో భక్తాంజనేయ స్వామి గుడిలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా 48వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్ మరియు మహేష్ అయ్యగారి చేతుల మీదుగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు, అన్నదానము స్వీకరించారు. రాఘవాపురం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించిన రమేష్ దంపతులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం సిద్ధాంతి పాండురంగ శాస్త్రి ఆధ్వర్యంలో పొద్దుటూరు లక్ష్మి, రమేష్, సాయబోయిన కవిత, కిస్టారి దంపతులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గ్రామంలోని పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ ప్రసాద్, ప్రశాంత్, రాజయ్య, స్వరూప తదితరులు పాల్గొన్నారు. गणपति भावहे क्षत्रेण वरुत्रेण वशो सूर्यस्य दस्पतिः मधुवातारुधाय देवते नमः पंचामृतबलोदकसिद्धोमित्राधिलङ्कारस्यां दर्पयन्ति यज्ञं स्कन्दपूर्वधायञ्चति దివ్యనేరాలు మీ కళ్ళకద్దుకోండి, చేతులు పట్టుకొని చేతోండి మనస్ఫూర్తిం దర్శయామి. కుంకుమ కూడా పెట్టండి. ఓం గోవింద ఆయం మధువర్గో కార్యే శబలం విఘ్నేశ్వరో నామ సురేశో కార్తేయ परिमाणस्य महाजलोगमध्ये महात ब्रह्माण्डगण्डयोर्मध्ये आधारभूतवाहनगतमोलोक सत्यलोभत्तगा सदोभागे मगाद केरलशुभशोषाल्मोलकः शान्तिं प्रयक्षणे पञ्चामृतस्योपरिफलोदकेन स्नानं समर्पयामि पुष्पकुङ्कुमं समर्पयामि. సిద్దిపేట రామాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట
రామాలయంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా సాగుతుందన్నారు. సిద్దిపేటలోని రాములవారి ఆలయంలో కళ్యాణానికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ సీతారామచంద్ర ఆశీస్సులతో ఈ దేశం రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పాలకులకు మంచి భక్తిని ముక్తిని కలిగిస్తూ వారికి మంచి పాలన అందించే విధంగా రాముల వారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సీతారాముల కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతోంది. సిద్దిపేటలోని మరి రాముల వారి ఆలయంలో ఇప్పుడే కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో ఈ దేశం, ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, రాబోయే రోజుల్లో కూడా ఈ దేశం, ఈ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి పథంలో ప్రయాణించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు కష్టాలు ప్రజలకు రాకుండా మంచి పాలన ప్రజలకు అందాలి, ప్రజలందరూ బాగుండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు అమెరికా వేస్తున్న సుంకాలు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు, వీటన్నిటి నుంచి కూడా ఆ రాముల వారి దయతో బయటకు వచ్చి మన రాష్ట్రం, మన దేశం మంచి అభివృద్ధి పథంలో ప్రయాణించాలని, పాలకులకు మంచి భక్తిని ముక్తిని కలిగిస్తూ వారు చక్కటి పాలన అందించే విధంగా వారికి ఆ రాముల వారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేశాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు, గౌరవ అధ్యక్షులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు యొక్క జయంతి వేడుకలు 117వ జయంతి వేడుకలను ఇంత చక్కగా ఇవాళ మనము జరుపుకున్నందుకు చాలా సంతోషకరము. బాబు జగజ్జీవన్ రావు అనేటటువంటి మహానీయులు నానా రకాల ఉద్యమాలు చేసి తర్వాత అన్ని విధాలుగా పాఠశాలలోనైతేనేమి, కుటుంబ పరంగా అయితేనేమి, రాజకీయ రంగ ప్రవేశంలోనైతేనేమి రకరకాల రాజకీయాలలో ఎన్నో కష్టాలని ఎదుర్కొని అతను రాజకీయ రంగంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టి అతని అలా ఇంత గొప్ప స్థాయిని మనకు సంపాదించి ఇచ్చినటువంటి ఈ మహనీయుల యొక్క జయంతి వేడుకలను మనము ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. బాబు జగజ్జీవన్ నిలిచిపోయినటువంటి గొప్ప మహనీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనము ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వస్తున్నందుకు మనమందరం కూడా నిజంగా వాళ్ళకి శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పాలి. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు యొక్క వేడుకలు 117వ వేడుకలలో ఇక్కడ బోడుప్పల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనందరం గ్యాదర్ అయ్యి మనందరము ఇవాళ ఇంత చక్కటి ప్రోగ్రాముని
ఈ యొక్క ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గారి జయంతి సందర్భంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనం ఘనంగా జరుపుకున్నాం. జగ్జీవన్ రామ్ గారు చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి పైకి వచ్చిన మనిషి. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటేనే ఎంతో ఇబ్బంది పడ్డ రోజులు. అందులో దళితుల ఇంకా చాలా ఇబ్బందులు ఉండేవి. అయినా కూడా ఆ కుటుంబం నుంచి కాలేజీకి పోయి చదువుకొని ఈరోజు ప్రధానమంత్రిగా ఆయన సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం. అప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ ఏదైతే ధనవంతులు ఉన్నారో అప్పుడు ఆ టైంలో వాళ్ళు మాత్రమే వాళ్లకు రాజకీయంగా కానీ విద్యాల వ్యవస్థలో కానీ ఇంకా ఏదైనా రంగంలో వాళ్లకు అవకాశాలు ఉండేవి. నిమ్న జాతుల వాళ్ళకు కానీ ఇంకా బిలో పావర్టీ. రామక్కపేట గ్రామంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దుబ్బాక మండల పరిధిలో రామక్కపేట గ్రామంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అలంకరించి కళ్యాణ మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనుల విందుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఊరేగింపు విగ్రహాలను శ్రీరామ్ సత్తయ్య కుమారుడు వరలక్ష్మి యాదగిరి ఆలయ విగ్రహ ప్రతిష్ఠా విగ్రహాలను తాళ్ల సీతారాములు కుమారులు ప్రవీణ్, నవీన్, భానులు దాతలుగా ఉన్నారు. వీరికి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సీతారాముల ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరి కృషి ఉండాలని సూచించారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సోదర భావంతో ప్రతి ఏటా ఇలాగే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ సభ్యులు పెంబర్తి భాస్కర్, సుంకోజు మనోజ్, రాచకట్ల మైసారాజ్, గొడుగు వెంకన్న, బల్ల పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. మౌలాలిలోని శ్రీ అభయ గణపతి దేవాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రమూర్తుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మౌలాలిలోని శ్రీ అభయ గణపతి శివాలయం, హనుమాన్, సాయిబాబా, భ్రమరాంబికాదేవి దేవాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ చైర్మన్ పిల్లి శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో మరియు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారులు లక్ష్మణ్, అమరావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ గుడి ఏంటంటే చాలా మంచి పవర్ఫుల్ గుడి. ఇది మా డెవలప్మెంట్ కోసం చాలా మంది ట్రై చేస్తున్నారు. అందరూను వీళ్ళ కమిటీ వాడు కూడా ఎందుకంటే డెవలప్మెంట్ లేదు, చేస్తే అందరికీ సహకారాలు ఉంటే మంచి డెవలప్ అయ్యి మంచి పేరు రావాలని ఆశిస్తాం. కంపెనీ పక్కన దేవాలయం వెలిసేటువంటి విశేషంగా రామచంద్రమూర్తి విశేషంగా కళ్యాణ మహోత్సవం చేస్తున్నారు. మన దేవాలయంలో చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం అందరు కూడా వచ్చి మన హిందూ బంధువులందరూ కలిసి ఈ దేవాలయంలో అందరూ కూడా వచ్చి ఈ దర్శనం చేసుకొని ఇక్కడ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు ఏమి ఉన్నాయో బాధలు ఏమి ఉన్నాయో కూడా తెలుసుకొని అందరూ వచ్చి సహకరించి మన దేవాలయం మనది, ఈ దేవాలయం మనదన్నాక ఎవరు వచ్చినా కూడా ఏం చేసినా కూడా మనం కాపాడుకునే సాయశక్తులను చేసుకుంటూ పోతే ఆ భగవంతుడు ఎల్లవేళ కాపాడుతున్నారు. కానీ దేవాలయానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ తో సహా ఇక్కడ కోకోకోలా కంపెనీ హైదరాబాద్ లోని మౌలాలిపోయి రూట్ లో పక్కనే అభయ గణపతి దేవాలయం ఉంది. కనుక చాలా రకాలుగా బాధలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కమిటీ వాళ్ళు మన దేవాలయం అర్చకుడు నారాయణ శర్మ గారు ఉచితంగా చేస్తూ దేవాలయం కాపాడుకోవాలని చెప్పి అందరూ వస్తున్నారు. కనుక భగవద్ బంధువులారా రామచంద్రమూర్తి అనుగ్రహంతో అందరూ కూడా వచ్చి మన దేవాలయం కాపాడి ఈ శ్రీరామనవమి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై హనుమాన్. మేము ఈ గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బాగా అంతా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఎప్పటి నుంచో వస్తున్నాను. మా అమ్మ, నాన్న, మా అత్తయ్య, మామయ్య గారు అందరూ కలిసి మన హిందూ మతాన్ని ప్రోత్సహించాలనుకునే వాళ్ళకి
ఖచ్చితంగా ఇలాంటి గుడిని మనం ఆదరించాలి. అది అందరికీ శ్రీరామనామ శుభాకాంక్షలు. ఈ గుడి 2018లో ప్రారంభించాము. ఈ చిన్న గణేష్ టెంపుల్ ఈ రోడ్డు పైన ఉండేది. దీన్ని రోడ్డు పైన ఉంటే దీన్ని మార్చి ఈ లోపలికి ఇందులో గణేశుడు కాదు, అప్పటికి ఒక్కటి రోడ్డు పైన గణేశుడు శ్రీరామనామం జరిపిస్తుంటాం. ఈ గుడిలో చుట్టుపక్కల భక్తులు వచ్చి శ్రీరామనామానికి మమ్మల్ని అంగీకరించి మమ్మల్ని సహకారం అందిస్తుంటారు. కాకపోతే ఈ సంవత్సరం అయితే భారీగా చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిపిస్తాము. ఇదే కాదు, గురు పౌర్ణమి మహాశివరాత్రి అన్నదాన కార్యక్రమం జరిపిస్తుంటాము. హిందూ ధర్మాన్ని కాపాడడంలో అభయ గణపతి మరి సాయిబాబా మరి ఇక్కడ అందరినీ ఆంజనేయ స్వామి, శ్రీరాముడు అందరినీ పెట్టి ఇక్కడ జెటిఎస్ దగ్గర గుడి సేవలు అందజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నుంచి కళ్యాణం జరిపిస్తూ అందరి భక్తులని ఆహ్వానిస్తూ మరి హిందూ ధర్మాన్ని కాపాడుతూ శ్రీరామ కళ్యాణాన్ని మహోత్సవాన్ని బాగా జరుపుకుంటున్నారు. ఇదే విధంగా కరీంనగర్ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ కుండా సురేష్, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు గౌరిశెట్టి మునిందర్, సేవా సమితి కన్వీనర్ హరికృష్ణ, కన్వీనర్ సత్యనారాయణ, విజయానందం, మాజీ కన్వీనర్ శ్రీధర్ రావు, జిల్లా ఆధ్యాత్మిక ఇన్ఛార్జ్ లక్ష్మీపతి యాదగిరి తదితరులు పాల్గొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్ పట్టణంలో బస్టాండ్ వద్ద ప్రయాణికులు ఎక్కువగా వస్తూ ఉంటారని, వేసవి సమయంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రాక్టర్ బస్తీ 18వ వార్డులోని 94వ పోలింగ్ బూత్ పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 94వ బూత్ అధ్యక్షుడు గర్రెపల్లి రాకేష్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఆమురాజుల శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల హేమాజీ, బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలు ధారా కళ్యాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ 18వ వార్డు కాంట్రాక్టర్ బస్తీ ప్రజలకు మరియు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పార్టీ వ్యవస్థాపకులను మరియు కార్యకర్తలు చేసిన త్యాగాలను స్మరించుకోవడం మన కర్తవ్యమని తెలిపారు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుందని, అలాగే ఒక్కో కార్యకర్త 100 మందితో సమానమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణయుగంగా ఉండబోతుందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలలో, మున్సిపాలిటీలలో మరియు లోకల్ బాడీ ఎన్నికలలో పెద్ద ఎత్తున విజయడంకా మోగించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ట్యానైట్ టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.